బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇరకాటంలో పెట్టడంలో ఆయన ముందుంటారు. సడన్గా ఏదో ఒక ఇష్యూను లేవనెత్తి లైమ్ లైట్లోకి వచ్చేస్తారు. మరీ ముఖ్యంగా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు ఎలా ఉండేవో మనకు తెలియంది కాదు. లేటెస్ట్గా బీఆర్ఎస్ లీడర్లు లగ్జరీ కార్లు అంటూ బ్లాస్టింగ్ కామెంట్స్ చేసి చర్చకు దారితీసిన బండి ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ అయిపోయారు. ఇక నో పాలిటిక్స్, ఓన్లీ డివోషనల్ అంటున్నారట. బండి సంజయ్ ఏ పదవిలో ఉన్నా ఫైర్ బ్రాండ్ లీడర్, ఏది మాట్లాడినా సెన్సేషనే. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు, రాష్ట్ర రాజకీయాలన్నీ ఆ ఇష్యూ చుట్టూ తిరగాల్సిందే. కార్యక్రమం ఏదైనా, ఇష్యూ ఇంకేదైనా, బండి చేసే కామెంట్స్ సంథింగ్ స్పెషల్గా ఉంటాయి. పాలిటిక్స్కు సంబంధం లేని కార్యక్రమాల్లో పాల్గొన్నా దానిని అటూ ఇటూ తిప్పి రాజకీయాలకు ముడిపెట్టడం బండి స్పెషాలిటీ. హిందుత్వానికి లింక్ చేసి రాజకీయాలను రక్తి కట్టిస్తారు బండి సంజయ్. అటువంటి బండి సంజయ్ రాజకీయాలకు దూరంగా ఉండనున్నారట. అవును, పాలిటిక్స్లో చిన్న బ్రేక్ ఇవ్వనున్నారట. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కరీంనగర్లో మహాశక్తి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అమ్మవారి దీక్ష తీసుకున్నారు. ఈ దీక్ష తీసుకునే ముందు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనాలను కేటీఆర్ వాడుతున్నాడని సెన్సేషనల్ అలిగేషన్ చేసిన బండి ఆ తర్వాత నో కామెంట్ అంటూ సైలెంట్ అయిపోయారు. పొలిటికల్ బ్రేక్ ముందు ఆయన ఇచ్చిన లాస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇదే. దీని తర్వాత ఆయన నవరాత్రి ముగిసే వరకు రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా శరన్నవరాత్రులు జరిగే 9 రోజుల పాటు ఆయన ఎలాంటి రాజకీయాలు మాట్లాడరని సన్నిహితులు చెబుతున్నారు. అయితే అమ్మవారి దీక్ష తీసుకునే ముందు రాజకీయ ఆరోపణలు చేసిన బండి సంజయ్ ఈ 9 రోజులు పాలిటిక్స్కు దూరంగా ఉంటారట. ఆయనపై ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేసినా స్పందించరట. పూర్తిగా ఈ 9 రోజులు ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ అమ్మవారికి సేవ చేస్తూ దాండియా, బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొంటారట. అంతేకాకుండా పార్టీ తరపున కానీ కేంద్ర ప్రభుత్వం తరపున కానీ ఎంత పెద్ద కార్యక్రమం జరిగినా ఆయన ఆ దేవాలయాన్ని విడిచి 9 రోజులు బయటకు రారట. నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్ చేసే బండి సంజయ్ 9 రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండడం కాస్త ఇంట్రెస్టింగ్ విషయమే. అమ్మవారి భక్తుడైన బండి సంజయ్ ప్రతి ఏడాది 9 రోజులు మాలలో ఉంటారు. కరీంనగర్కే పరిమితం అవుతారు. ఆ టైంలో నో పాలిటిక్స్, నో కామెంట్స్ అంటూ సాధ్యమైనంత వరకు మీడియా కంట పడకుండా దైవారాధనలో ఉంటారు. అయితే ఈసారి దీక్ష అయిపోయిన తర్వాత బండి ఏ అంశంతో మళ్ళీ మీడియాలో హాట్ టాపిక్ అవుతారో చూడాలి మరి.